నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ప్రజల స్వప్నం సాకారం కావడం వెనుక కీలకంగా వ్యవహరించిన వ్యక్తులలో ఉస్మానియా ప్రొఫెసర్ కోదండరాం పాత్ర విస్మయించలేనిది. తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా కేసీఆర్ను అభివర్ణిస్తూ ఆయన అభిమానులు ఎంతైనా ఊదరగొట్టవచ్చు. కానీ కేసీఆర్తో సమానంగా రాష్ట్ర సాధనకు అవసరమైన కీలక తరుణంలో నాయకత్వం వహించిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం. అన్ని పార్టీల సమన్వయంతో సంయుక్త కార్యాచరణ సమితి ఏర్పాటు చేసి దానికి సారథ్యం వహిస్తూ రాజకీయ లబ్ధిని కోరుకునే పార్టీల వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపిన సారథి ఆయన. పోరాటం జేఏసీ రూపంలో తారాస్థాయికి చేరడం వలన మాత్రమే తెలంగాణ సాకారమైంది తప్ప కేవలం ఒక పార్టీ పోరాటం లేదా ఒక నాయకుడు మాటల వలన జరిగినది కాదు. అలాంటి ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తరువాత తొలిసారి చట్టసభలోకి ప్రవేశించారు. అక్కడ కూడా తన ప్రత్యేకతను ఆదర్శాలను ఆయన నిరూపించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో నియమించడంతో ఎమ్మెల్సీ అయిన కోదండరాం తనకు ప్రభుత్వం కల్పించే వ్యక్తిగత భద్రత ఏర్పాట్లు ఏవీ వద్దని కుండ బదలు కొట్టినట్లు చెబుతున్నారు. తాను ప్రజల మనిషిని అని, ప్రజల మధ్య తిరుగాడే వ్యక్తినని, ప్రజలకు తనకు మధ్య దూరం పెంచేలాగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండడం తగదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు తన వద్దకు వచ్చి వినతి పత్రాలు ఇవ్వదలుచుకుంటే ఈ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అడ్డంగా ఉంటారని కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఇలాంటి మాట చెప్పగల నాయకుడు మరొకరు మనకు ఉన్నారా అనిపిస్తుంది. ప్రభుత్వం భద్రత కల్పిస్తే నాకొద్దు అని వారిని వెనక్కి పంపే ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లేరు. తనకు భద్రత కుదించారని, ఇంకా ఎక్కువ భద్రత ఇవ్వాలని తనను తాము ప్రజా వ్యతిరేకులుగా చేసుకుంటూ ప్రజలు తమ మీద దాడి చేస్తారేమో అని భయపడుతున్నట్లుగా నాయకులు తమ కోరికను వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వద్దని తిప్పి పంపడం ప్రొఫెసర్ కోదండరాం ప్రజానాయకులకు చూపిస్తున్న ఆదర్శ మార్గంగా మనం భావించవచ్చు.